హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మజ. న్యాచురోపతి థెరపిస్ట్, లైఫ్ వెల్నెస్ కోచ్ని. లైఫ్లో క్లారిటీని మిస్ చేసే ఇంకా కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం చూద్దాము. ఒకటి చూస్తే, మీ మైండ్లో చాలా రకాల థాట్స్ వచ్చినప్పుడు ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇంకా క్లారిటీ ఉండదు. ఓవర్ థింకింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు బ్రెయిన్లో కామ్నెస్కి స్పేస్ అనేది లేకపోవడం వల్ల మైండ్ ఫోగ్ అనేది ఉంటుంది. సెకండ్ది, వేరే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అని మీరు ఆలోచించడము, భయపడము చేసినప్పుడు మీలో ఉన్న క్లారిటీ అనేది పోతుంది. మీరు రిలేటివ్స్, ఫ్రెండ్స్తో ఓపెన్ బుక్ లాగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మీ గురించి ఓన్లీ మీ ఫ్యామిలీకి తెలిస్తే చాలు. ప్రతి విషయము అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ లైఫ్లో జరిగే ప్రతి ఇష్యూని అందరికీ షేర్ చేస్తే మీకు మీ డెసిషన్స్ మీద డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా వేరే వాళ్ళు ఎలా జడ్జి చేస్తారని ఫియర్ మీలో ఉంటే మీకు రియల్గా ఏం కావాలో ఫోకస్ చేయలేకపోతారు. లైఫ్లో క్లారిటీ మిస్ అవుతుంది. థర్డ్ది, మీరు క్లోజ్గా ఫీల్ అయ్యే వాళ్ళ నుండి ఎమోషనల్గా హర్ట్ అవ్వడము. మీతో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తే మైండ్లో పెయిన్గా ఫీల్ అవుతారు. చాలా క్వశ్చన్స్ అనేవి మీ మైండ్లోకి వచ్చి మీలో ఉన్న కామ్నెస్ అనేది పోతుంది. క్లారిటీకి కామ్ మైండ్ అనేది ఉండాలి. అందుకే మీరు ఎవరి వల్ల అయినా బాధపడితే అది మీ క్లారిటీని డిస్టర్బ్ చేస్తుంది. లాస్ట్ది, వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడము. వేరే వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ చేస్తున్నారని చూస్తూ మీరు ఆల్రెడీ చేస్తున్న దాని మీద డౌట్ రావడం. ఇవన్నీ కూడా మీ మైండ్ క్లారిటీని మిస్ చేస్తాయి.